సో 'హీ మ్యాన్' అనుకుంటా ఒక సీరీస్ చిన్నప్పుడు చాలా ఇష్టం నాకు. యానిమేటెడ్ ఉంటుండే. నాకు శక్తి దొరికిందో ఏదో ఉంటుండే. ఒక పులి ఉంటుండే. పులికి ఆర్మర్ యేసుకుంటుండే. పులి మీద స్వారీ చేసుకుంటూ పోతుండాడు. బోల్ కట్ అప్పుడు మనం ఎట్లా అంటే మన అమ్మాయిలు కట్ చేసుకుంటుండే. బేబీ కటింగ్ ఏదో అంటుండే ఆ టైంలో. అట్లాంటి హెయిర్ కట్ యేసుకుంటే ఎళ్ళుంటాడనమాట. సో, ఆ సినిమా లైవ్ యాక్షన్ వస్తుంది. ఇంత స్టైల్ ఎందుకు యేస్తున్నారంటే చాలా మంది అది చూసిర్రు. దాన్ని మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ అంటారన్నట్టు. అది మనకు తెలీదు. 'హీ మ్యాన్' అనుకుంట వచ్చేది తెలుగులో. ఒక కత్తి ఉంటది. ఆ కత్తి పట్టుకుంటేనే హీల్ బి హీస్ అ ప్రిన్స్ తర్వాత ఎందుకురా ఇవంతా ట్రైలర్ వచ్చింది కదా! చూడొచ్చుగా ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? లెట్స్ వాచ్ 'మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్' ట్రైలర్ అఫీషియల్ టీజర్ ట్రైలర్ 2 మినిట్స్ 24 సెకండ్స్ ఉంది. ఫన్. All that stuff that only exists in legends and bedtime stories. Talking tigers, spaceships, and magic swords that can make a man as mighty as a god. Where I come from, that stuff is real. ఓహో! Why did you send me away? I wanted you to be safe. So I sent you to a place I knew that they'd never find you. There's ఓకే. యాడమ్ గ్లన్. హీ హిమ్మా? హీ హిమ్ ఏంట్రా? It's not a good look for human resources. ఐ ఫౌండ్ యువర్ సార్డ్. I know it sounds crazy, but that sword is gonna show me the way home. ఏం కాదు. Sir, you can't do that. Don't worry, the sword's mine. Hang on, it's about to get weird. ఓకే. షీరా ఈమె పేరేముంటది? ఓ ఇడ్రిస్ ఎల్వా. What am I supposed to do? హే! వచ్చాడయ్యా. ఈ పేరు మర్చిపోయినా. స్కెలిటారా ఏదో ఉంటది. ఐ హావ్ ద పవర్ సంథింగ్ ఏదో ఉంటది. హీరోయిన్నే మార్చిరు గారా? Yes, we got the nice. బాలా. బట్ స్టిల్ ఇట్లే ఉంటుంది మ్యాగీ బేసిక్లీ. అంతే కదా. స్కెలిటార్. హీ మ్యాన్. June 5th ఏమేమి వస్తున్నాయి June 5th కానీలే. సో బేసికలీ ఇట్స్ గుడ్. ఓకే. చూద్దాం. అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంతా బాగానే అనిపిస్తుంది కానీ హీ/హిమ్ అని పెట్టిన వెంటనే అరే ఆల్రెడీ అక్కడ నువ్వు హీరోయిన్ జెండర్ రేస్ మార్చేసినావు, ఎవరినో పెట్టేసినావు. ఈవెన్ మన ఇడ్రిస్ ఎల్బా రేస్ కూడా తప్పే. టెక్నికల్లీ మనకి యానిమేషన్ చూసుకుంటే వేరే ఉంటుంది. ఇడ్రిస్ ఎల్బా హీస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ అది ప్రాబ్లం అవుతుందని కాదు. దానివల్ల నువ్వు అడ్డమైన కథలు స్టోరీలో మార్చొద్దు. వాళ్ళు ఉండడం అనుకో ఒక మెరిట్ ఉండాలి. వాళ్ళ కోసం నువ్వు స్టోరీ మార్చొద్దు. వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ బాగుంది కాబట్టి నువ్వు సినిమా తీస్తున్నావు. అంతే కదా. ఏదైతే అది బాగుంది, అది పాపులర్ కాబట్టి దాన్ని ఎగ్జాక్ట్లీ అడాప్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. నువ్వు కొత్తగా చేస్తా అంటే అది నీ ఐడియాలజీ, దాన్ని యాడ్ చేస్తున్నావు. అండ్ ఆల్సో హిమ్ అని పెట్టినావు చూసినావా, నాకు అది కొడుతుంది తేడా. ఎందుకంటే నువ్వు ట్రైలర్లో ఇంత పెట్టినావు అంటే దాంట్లో ఇంత యాడ్ చేస్తున్నావు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే కాంటెంట్ నాకు అదే సిచ్యువేషన్. హీ/హిమ్ ఇవన్నీ హాలీవుడ్ నుంచే కట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త పెట్టినావు అంటే జనాలు ఒక సగం % ఆఫ్ ది జనాలు పోవట్లేదు థియేటర్కి ఇట్లాంటివి పెడితే. సో దీనివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే చూడాలి. నాకైతే మాత్రం గుడ్ టీజర్ బాగానే అనిపించింది. అంటే లైక్ మాకు టెక్నికల్లీ లైవ్ యాక్షన్లో ఏమేమి ఎట్లా తీయాలో అలా తీస్తున్నారు అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో కొత్త చూస్తున్నట్టు అనిపించట్లేదు. అన్ని లైవ్ యాక్షన్ సినిమాలు అన్నీ ఒకటే రకంగా ఉన్నాయి. ఒకవేళ మీరు అడాప్ట్ చేసినా కానీ ఆల్మోస్ట్. ఎందుకంటే లైక్ కలర్ఫుల్గా ఉంటాయి, యానిమేషన్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్ ఉంటాయి. నువ్వు లైవ్ యాక్షన్కి వచ్చిన తర్వాత చాలా లిమిటేషన్స్ ఉంటాయి, అవి కనబడుతున్నాయి. పులి కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది, ఏదో బెటర్ పర్లేదు. సో చూద్దాం, లెట్స్ హోప్ ఇట్స్ గుడ్ మూవీ. చూద్దాం. లైక్ అనవసరంగా హీరోయినే మొత్తం నడిపిస్తుంది, హీరోయిన్కి సపరేట్ ఒకటి ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఆమె పేరే. మెయిన్ హీరో ఈజ్ హీ మ్యాన్, వాడే. మన పేరేమో ఉంటుంది, హెన్రియో ఉంటుంది, మర్చిపోయాను ఆయన పేరు. సో గిలెన్ ఏదో ఉంటుంది, నేను చూడలేదు, మర్చిపోయాను. సో వాడు మెయిన్ క్యారెక్టర్, వాడి చుట్టూ జరుగుతూ ఉంటుంది. వాడు మాట్లాడే పులి.
వీళ్ళందరూ సైడ్ క్యారెక్టర్స్ ఉంచండి. ఆమెకు సపరేట్ కోట్ చేస్తున్నా, షీ బికేమ్ ఎ లెస్బియన్, షీ బికేమ్ వాట్ యు సే బైసెక్షువల్, ఇట్లాంటి కథలు పడకండి. అవసరం లేదు. నోబడీ కేర్స్. అది సిచ్యువేషన్ ఉన్నట్టు. సో ఉన్నది ఉన్నట్టు అది ఇవ్వండి, విల్ గెట్ గుడ్ మనీ. అది పరిస్థితి అన్నట్టు. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయి. మనం 15,000 దాటేయాలి. టార్గెట్ అది 15,000. బై.